హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మా బీర తోటలో మేము స్టేకింగ్ పద్ధతిలో బీర సాగు చేస్తామని చెప్పాను కదా. ఈ స్టేకింగ్ పద్ధతిలో ఏంటంటే మీద ఒకటే తీగ ఉంటుంది కాబట్టి బీర వెళ్ళి కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అది కింద భూమిపైన వారిపోతుంది కాబట్టి దాన్ని తీసి మా నాన్న మీదకి వేసుకుంటూ ఈరోజు మా బీర కటింగ్ చేసినాం. ఈరోజు మూడవ కటింగ్. ఇది మూడవ కటింగ్కి మాకు 40 నుంచి 50 కిలోల మధ్య బీరకాయలు వచ్చినాయి. బీర పిందెలు కూడా మంచిగానే ఉన్నాయి. మూడవ కటింగ్ కూడా తొందరగా వచ్చేసింది అనిపిస్తుంది. కటింగ్ ఈసారి బీర కటింగ్ 35 నుంచి 38 రోజుల మధ్యలోనే కటింగ్ వచ్చేసింది. ఈ రోజుకి 45వ రోజు. 45వ రోజుకి థర్డ్ కటింగ్ వచ్చేసింది. అంటే సెకండ్ కటింగ్ అంత బాగా ఏమి వెళ్ళలేదు. సెకండ్ కటింగ్ అంటే ఫస్ట్ కటింగ్ ఒక 15 కేజీలు అట్లా వెళ్ళినాయి. తర్వాత సెకండ్ కటింగ్ వచ్చేసి 10 కిలోలు ఉన్నాయి అంతే. అది కూడా పెద్ద పెద్ద సైజు చూసుకుంటూ తెంపేస్తాం మేము అంతే. ఈసారి మాత్రం ఈరోజు మంచి అన్నీ కలిపి తెంపినాం. తెంపితే ఒక 40 నుంచి 50 కేజీల మధ్యలో ఉన్నాయి. బీర కూడా అక్కడక్కడ పండాకు వచ్చేసింది. ఈ పండాకు మేము అదే డౌనీ అంటారు కదా, డౌనీకి మేము వచ్చేసి స్ప్రే చేసినాం. 2 ఫంగిసైడ్ తీసుకొచ్చి 2 సార్లు దగ్గర స్ప్రే చేసినాం. కొద్దిగా ఆగింది అనిపిస్తుంది. కాకపోతే అది ఆగుతుంది అనేది భ్రమ ఉండదు మనకు. ఎప్పటికీ వారానికి ఒకసారి అన్నా దానికి స్ప్రే చేయాలి ఏదన్నా ఒకటి ఫంగిసైడ్. చూడండి మా బీర తోటలో ఈరోజు బీరకాయలు తెంపంగా మిగిలిన పిందెలు అవి. అలాంటి మచ్చలకి కొడుతున్నా నేను ఫంగిసైడ్. బీర పిందెలు కూడా మంచిగానే పడ్డాయి. ఆకు కూడా మంచిగా పచ్చగానే ఉంది. 45 రోజులే కదా, ఎక్కువ ఏం అవుతలేదు కాబట్టి ఓకే మంచిగా ఉన్న తోట అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు పిందెలు కూడా మంచిగా పడ్డాయి, పొడుగు వస్తున్నాయి. బీర కూడా ఈ కింద పడ్డ ఏంటంటే మీదికి వేయాలి ఎప్పటికప్పుడు. మనం స్టేకింగ్లో వేస్తున్నాం కాబట్టి అది ఒకటే దారం మీద ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ కిందికే వెళ్ళిపోతుంది. ఆ కిందికి వెళ్ళిపోయిన దాన్ని ఎప్పుడు కూడా మనం కింద ఉంచితే ఏంటంటే అది ఆ కింద పడ్డది తీగకు మంచిగా రాదు. కాయ అంకర్లు వస్తుంది. అంకర్ల కాయ మార్కెట్లో మంచిగా ఇప్పుడు చక్కగా ఉంటే మంచిగా వెళ్ళిపోతుంది మార్కెట్లో కాయ. అట్లా కింద ఉండదు కాయ, ఎప్పటికీ మీదనే ఉండాలి. ఇలా ఉంటేనే కాయ క్వాలిటీ ఉంటుంది. మార్కెట్లో కూడా మంచిగా అమ్ముకోవచ్చు మనం. మేము ఓన్ మార్కెట్ చేసుకుంటాం కాబట్టి మాకు మాత్రం మేము సైజు ఏం బాగా పెంచాం. తక్కువ సైజులనే అంటే ఒకటి 1/4 కిలో రాక అట్లా ఏ రాక ఉంచుతారు కొంతమంది. మేము అట్లా ఉంచాం. మేము 150 అట్లా 100 నుంచి 150 గ్రామ్స్ లోపలనే కాయ తెంపేసుకుంటాం. ఎందుకంటే 200 అయినా కూడా మళ్ళీ మేమే ఓన్గా అమ్ముకుంటాం కాబట్టి 1/4 కిలో అడిగిన వాళ్ళకి కానీ 1/2 కిలో అడిగిన వాళ్ళకి కానీ మేము అడ్జస్ట్ చేయరాదు కాయను. ఇరువం కదా, ఇది ఎట్లుంటే అట్లా ఇచ్చేసిడే. 300 గ్రాములు 1/2 కిలోకి 600 గ్రాములు అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి మేము తక్కువనే తెంపుకుంటాం. కాయ కూడా క్వాలిటీ ఉంటుంది మంచిగా, లాదకాయ అని చెప్పేసి తొందర మార్కెట్లో అమ్ముడుపోతుంది అట్లా. అందుకొరకే మేము ఇట్నే తెంపుకుంటాం ఎప్పుడు కూడా కటింగ్. పిందెలు కూడా మంచిగా పడ్డాయి చూడండి. ఇంకా జిబ్బు కాలేదు తోట, అంటే జిబ్బు అంటే ఒత్తు కాలేదు బాగా. పిందెలు మాత్రం పడ్డాయి మంచిగానే. ఇంకా ఈరోజైతే మేము కాయలు తెంపడం అయితే అయిపోయింది. గణపులు కూడా దగ్గర వచ్చేసి కాయలు కూడా మంచిగా దగ్గర పడుతున్నాయి, ఆగుతున్నాయి కొద్దిగా.